నమస్కారం. దసరా శరన్నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ సృష్టికి మూలాధారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆ ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తికి ఎంతో ఇష్టమైన మాసం ఆశ్వీజ మాసం. ఆ ఆశ్వీజ మాసంలో శరదృతువులో వచ్చే శరన్నవరాత్రులు అత్యంత ప్రీతిపాత్రం. అందుకే శరన్నవరాత్రులలో ఆ తల్లి విశిష్ట రూపాల్లో దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది. భక్తి టీవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో ఒక్కో విశిష్ట వైదిక క్రతువులతో మీ ముందుకొచ్చేసింది. ఆ పరంపరలో భాగంగా ఈరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ వైదిక క్రతువు ప్రారంభానికి ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ప్రాంగణానికి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు గడ్డమణుగు తేజస్వి శర్మ గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గురువర్యులకు మనవి. ఓం శ్రీగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్ననిర్వృతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం దీపలక్ష్మ్యై నమః. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆ సిరుల తల్లి మనకు దర్శన భాగ్యం కల్పిస్తోంది. స్వర్ణం అంటే బంగారం, బంగారం అంటే కనకం. మరి ఆ బంగారు తల్లిని ఈ శరన్నవరాత్రుల్లో పూజించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? అసలు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి యొక్క విశిష్టత ఏంటో మనందరికీ కూడా తెలియచేసేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు గడ్డమణుగు తేజస్వి శర్మ గారు. వారిని తెలపవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరే నమః. మాతర్మే మధుకైట భగ్న మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవదే హే చండముండార్థిని నిశ్శేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గేర్నమస్తే అంబికే. ఈ నవరాత్రి వ్రతం ఎంత గొప్పది అనంటే కేవలం మనమే కాదు, సాక్షాత్తు దేవతలు కూడా ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని బట్టి ఈ వ్రతానికి ఉన్నటువంటి గొప్పదనాన్ని, వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. త్రిపురాసుర సంహారం చేయడానికి గాను పరమేశ్వరుడు ఈ వ్రతాచరణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేత త్రిపురముల మీద విజయం సాధించాడట. అలానే వృత్తాసుర సంహారం కొరకు ఇంద్రుడు, మధుకైటభాసురుల మీద యుద్ధం చేయడానికి, వారి మీద విజయాన్ని సాధించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ వ్రతాన్ని ఆచరణ చేశారని చెప్పని దేవీ భాగవతం మనందరికి కూడా తెలియజేస్తోంది. సీతా వియోగంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నారదుడు ఈ వ్రతాన్ని ఉపదేశం చేయగా రామచంద్రమూర్తి ఈ వ్రతాన్ని ఆచరిస్తే దుర్గాష్టమి నాటి అర్ధరాత్ర ముందు ఆ తల్లి సాక్షాత్కరించి రామచంద్రమూర్తికి వరప్రదానం చేసినటువంటి కారణం చేత రాముడు రావణ సంహారం చేయగలిగాడు. ఇలా దేవతలకి సైతం వరదాత్రిగా ఉండేటువంటివి ఈ నవరాత్రులు. అందుకని ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి గాను మనమందరము కూడా విభిన్నమైన రూపాల్లో ఆ తల్లిని అలంకరించుకొని ఆనందంగా సేవించుకుంటూ వస్తాం. రోజుకి ఒక అలంకారంలో, రోజుకి ఒక రూపంలో, రోజుకి విభిన్నమైనటువంటి నైవేద్యాల్లో ఇన్ని విభిన్నలతోటి ఎందుకు ఆచరణ చేయడం నవరాత్రి వ్రతాన్ని అంటే అనోరణీయాత్ మహతో మహీయాత్ అని చెప్పబడినట్లుగా అమ్మవారు లేని చోట ఏదీ లేదు.
సర్వత్రా ఆవిడే ఉంది, సర్వము ఆవిడే అని తెలియజేయడానికి, మనం తెలుసుకొనడానికి గాను ఈ ప్రకారంగా ఆచరణ చేస్తూ వస్తాం. హస్తా నక్షత్రం కలిగినటువంటి ఈ రోజు నుంచి శ్రవణ నక్షత్రం కలిగినటువంటి రోజు వరకు కూడా చంద్ర నక్షత్రంతో మొదలై మళ్ళీ చంద్ర నక్షత్రంతో పూర్తవుతాయి ఈ నవరాత్రులన్నీ కూడా. ఇలా చంద్ర నక్షత్రంతో ప్రారంభమై చంద్ర నక్షత్రంతో పూర్తవడాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చంద్రుడు మనఃకారకుడు. సంకల్ప వికల్పాల అన్నిటికి కూడా మూలమై ఉండేటువంటిది మనస్సే. ఈ మనస్సే సంసారంలో మనం పడి ఉండాలన్నా, ఇందులో నుంచి బయటకు వచ్చి తరించాలన్నా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. కనుక ఆ మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకొని మోక్షం వైపు మనం ప్రయాణం చేయడానికి గాను ఉపకరించేటువంటివిగా ఈ నవరాత్రుల్ని భావన చేయవచ్చు. అటువంటి ఆ చంద్రచూడైనటువంటి ఆ మహాదుర్గను ఈ రోజున మనం అందరము కూడా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధన చేస్తున్నాం. స్వర్ణ కవచాలంకృత దుర్గా అన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే, అసలు దుర్గాదేవి యొక్క నామమే చాలా గొప్పది అని చెప్పని వేదమే చెప్తోంది. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అని చెప్పని వేదం స్తోత్రం చేస్తూ ఉన్నది. దుర్గా అనేటువంటి 2 అక్షరాలు పలికినట్లయితే చాలయ్య ఎటువంటి దోషాలు దుఃఖాలు రావు అని చెప్పని మనకి తంత్రగ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ప్రభాతే యస్మరే నిత్యం దుర్గా దుర్గాక్షరద్వయం ఆపదస్తస్య నశ్యంతి తమ సూర్యోదయే యథ. ఎలా అయితే సూర్యుడు ఉదయించగానే తమస్సు అనేటువంటిది చీకటంతా కూడా పోయి వెలుగుతో నిండిపోయి ఉంటుందో, అదే ప్రకారంగా ప్రభాత కాలంలో నిద్రలేవగానే మనస్ఫూర్తిగా దుర్గా దుర్గా అని 2 సార్లు అంటే చాలట వాళ్ళకి ఎటువంటి ఆపదలు కూడా కలగకుండా అమ్మవారు రక్షిస్తుంది. ఎందుకంటే దుర్గా అంటేనే రక్షణ ప్రధానమైనటువంటి దేవత అని అర్థం. ఆవిడ జగన్మాత, జగదంబ కదా. ఈ తల్లికి ఉండేటువంటి ఈ నామం దుర్గానామం చాలా విశిష్టమైనటువంటిదిగా మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దైత్య నాసార్థవచనో దకార ప్రకీర్తిత. దుర్గా అన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. దు ఊ రా గా ఆ ఇన్ని అక్షరాలు మనం పలుకుతూ ఉంటాం. దీంట్లో దా అంటే దైత్యనాశనం, ఊ అంటే విఘ్ననాశనం, రా అంటే రోగనాశనం, గా అంటే పాపనాశనం, ఆ అంటే శత్రు భయ హరణంగా ఉంటాయట. అంటే అప్పుడు దుర్గా అంటం వల్ల మనకి ఏం కలిగింది? మనకి ఉండేటువంటి శత్రుబాధలు తొలగిపోయినాయి, తలపెట్టేటువంటి పనుల్లో విజయం చేకూరింది, ఎక్కడా కూడా శరీరానికి రోగబాధలు అనేవి లేకుండా ఉంటాయి. దేని వలనైతే మన బుద్ధి భ్రష్టు పట్టడానికి కారణమవుతుందో అటువంటి పాపాలన్నీ కూడా ఉపశమిస్తున్నాయి. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా కేవలం దుర్గా అంటం వల్ల కలుగుతున్నాయి అని అన్నారు. అందుకనే దీనికి మనకి మరొక మాట ఏం చెప్పారంటే, అమ్మవారిని భావన చేస్తూ కనకదుర్గా అని చెప్పారు. కనకము అంటే ఏమిటి? బంగారం అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ప్రాకృతంగా మనం భాషలో బంగారం అనుకున్న కనకము అంటే కణదీప్తౌ అనేటువంటి ధాతువును అనుసరించి ప్రకాశించేటువంటిది అని అర్థం. ఆవిడ ప్రకాశిస్తుంది. దేవతలు అంటేనే ప్రకాశమానమైనటువంటి శరీరంతో ఉండేటువంటి వారు అని అర్థం. ఈ ప్రకాశం ఎప్పుడు వస్తుంది? ధర్మ కర్మాచరణ చేయటం వలనే కలుగుతుంది. అటువంటి ధర్మాత్ములందరినీ కూడా ఆవిడ రక్షిస్తానని చెప్పడానికి కూడా కనకదుర్గయై భాషిస్తూ ఉంటుంది. ఈ రోజున మనమందరము కూడా ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి స్వర్ణ కవచాలంకృత దుర్గా స్వరూపంలో సేవించుకుంటూ వస్తున్నాం. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేయించేసినటువంటి కనకదుర్గ ఐశ్వర్యాన్ని అందరికి కూడా అందిస్తుంది. ఆ తల్లి కోరుకున్నటువంటి వారందరికి కూడా సిరులు అనుగ్రహిస్తుందని చెప్పడానికే స్వర్ణ కవచాలంకృత దుర్గగా మనమందరం కూడా చక్కగా సేవించుకుంటూ వస్తున్నాం. ధర్మాన్ని ఆచరించాలన్నా అంతో ఇంతో ధనం కావాలి. ధనం లేని ధర్మకర్మాచరణ చేయాలన్నా కూడా కుదరదు. అమ్మవారికి పువ్వు పెట్టాలన్నా కొనుక్కోవాలి, అమ్మవారి దగ్గర పండు నైవేద్యం పెట్టాలన్నా కొనుక్కోవాలి. దేనికైనా శ్రమతో కూడుకున్నటువంటి పనులే. వీటన్నిటికి కూడా అర్థం కావాలి. ఆ అర్థం మళ్ళీ ఆ తల్లి అనుగ్రహంతోనే రావాలి. అమ్మవారు ఇచ్చిందే మళ్ళీ తిరిగి అమ్మవారికి ఇస్తాం. మన ఇంట్లో చిన్నపిల్లలను చూసామనుకోండి, నాన్న నాకు రూపాయి ఇవ్వా అని అడిగి తీసుకెళ్తారు. అదే తీసుకెళ్ళి డిబ్బీలో వేసి దాచుకుంటాడు. మళ్ళీ మన పుట్టినరోజు వస్తే వాడు దాంతోనే తీసుకొచ్చి ఏదో ఒకటి కొనిస్తే మనం ఎంత మురిసిపోతాం. నా డబ్బులతో నాకు ఇచ్చావులే అని మనం అనం, చాలా మురిసిపోతాం. అలానే ఆ తల్లి జగత్తంతటికి కూడా జగన్మాత కదా. కానీ అమ్మవారు ఇచ్చేటువంటి ఐశ్వర్యాలే మళ్ళీ తిరిగి అమ్మవారికి ఇస్తున్నా కూడా ఆవిడ మురిసిపోయి పురాకృతమైనటువంటి దోషాలు, పాపాలు, శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసి అందరికీ కావలసినటువంటి యోగాన్ని, క్షేమాన్ని, ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పిల్లలని, పాపలని వారి మనస్సులో ఏవి కోరుకున్నారో అవన్నీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందున ఈ నవరాత్రుల్లో చేసేటువంటి పూజకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, తతిమ అన్ని రోజుల్లో చేస్తే ఎంత పుణ్యమో ఈ నవరాత్రుల్లో ఒక్కరోజు పూజ ఆచరించినా అంత పుణ్యము కలుగుతుంది. మొదటి రోజు నాడు చేసే ఏకైక అర్చన వలన, అంటే ఈ ఒక్కరోజు చేసేటువంటి పూజ వలనే
అమ్మవారు వాళ్ళు కోరుకునేటువంటి రాజ్యాన్ని ఇస్తుందని అన్నారు. అంటే ఉద్యోగాన్ని ఇస్తుంది, వాడు బ్రతకడానికి కావాల్సినటువంటి యోగక్షేమాలన్నీ కూడా సమకూర్చేస్తుంది అని చెప్పని దేవీ భాగవతం మనందరికి కూడా తెలియజేస్తూ వస్తున్నది. ఈరోజు చేసేటువంటి పూజ వలన మీరు ఏ రూపంలో అమ్మని ఆరాధన చేసినప్పటికీ కూడా సూర్యగ్రహ దోషాల జాతకరీత్యా ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున మనం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గగా సేవించడం వల్ల కలుగుతాయి. సువర్ణం అంటే మంచి కాంతి, మంచి కాంతితో ఉండేటువంటిది ఏమిటి? ఆత్మ వస్తువు తప్ప ఇంకేది లేదు. అటువంటి నిత్యమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది కనుక ఆవిడ స్వర్ణ కవచాలంకృత దుర్గ. సువర్ణము అంటే మంచి అక్షరములు. మంచి అక్షరములు అంటే ఏవిది? అకారాది క్షకారాంత వర్ణమాల. ఆ వర్ణమాల అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ఆ వర్ణమాల లేకపోతే నేను మాట్లాడడానికి అవకాశం లేదు, మీకు అర్థం అవ్వడానికి అవకాశము లేదు. అంటే లోక వ్యవహారం అంతా దేంతో జరుగుతోంది? ఈ సువర్ణములతో జరుగుతున్నాయి. అటువంటి ఆ స్వర్ణ కవచాలంకృత దుర్గ ఆవిడ వర్ణములన్నీ కూడా తన ఆకృతిగా కలిగి ఉన్నటువంటి తల్లి. ఇంతటి పరమార్థం ఈ స్వర్ణ కవచాలంకృత దుర్గా విశేషంలో దాగి ఉంది కనుక ఇప్పుడు మనమందరం కూడా ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కనుక దీన్ని మననం చేసుకుంటూ ఆ తల్లిని ఆశ్రయించి చక్కగా సేవిద్దాం. ఈ ఒక్కరోజు పూజ కనుక మనం సక్రమంగా చేశామా, మన బుద్ధి కుదురుగా ఉండి మనం మనస్సులో కోరుకునేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ తల్లి అనుగ్రహించేస్తుంది. అందుకని ఆవిడ స్వర్ణ కవచాలంకృత దుర్గ. కవచం అంటే ఏమిటి? రక్షించేటువంటిది. అలా రక్షణగా ఈ రోజు ఉండేటువంటి పూజ మనకి చక్కగా మళ్ళా తిరిగి సంవత్సరం వరకు కూడా నిలబడుతుంది కనుక భక్తితో శ్రద్ధాభక్తులతో ఈరోజు మనం అందరం కూడా చక్కగా కుంకుమార్చని ఆచరించుకుందాం. ఇంట్లో ఉంటూ ఈ ప్రాసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా సకల శ్రేయస్సులు కలగాలని చెప్పని ఎంతో వ్యయప్రయాసలు కోర్చి భక్తి టీవీ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ఒక పళ్ళెంలో గౌరమ్మని చేసి పెట్టుకోండి, కుంకాన్ని దగ్గర పెట్టుకోండి. అష్టోత్తరం చక్కగా చెప్తూ ఉంటాం, ఒక్కొక్క నామంతో అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి. మరి మా గోత్రము మా పేరుతో మేము చేసుకుంటే కదండి మాకు ఫలితం. అందుకని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు చక్కగా గణపతి ప్రార్థన చేసి మనందరికీ కూడా కావాల్సినటువంటి సంకల్పం చెప్పిస్తారు. వారు సంకల్పం చెప్పేటప్పుడు మీ గోత్రాన్ని, మీ పేరుని, మీరు వారి గోత్రాన్ని, మీ వారి పేరుని ఇట్లా అందరూ కూడా చక్కగా చెప్పుకొని చేయవచ్చు. కుంకుమార్చన కేవలం స్త్రీలకు పరిమితమైంది కాదు. ఇదొక్క జాగ్రత్త మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. దంపతులు ఇద్దరూ కలిసి చేస్తే చాలా మంచిది. అవకాశం లేదు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చేయొచ్చు. కుంకుమార్చన కేవలం స్త్రీలే చేయాలని లేదు. పైగా కుంకుమార్చన అంటే అమ్మవారికి చాలా ప్రీతి. దుర్గా కుంకుమార్చన ప్రీత. ఆ తల్లి కుంకుమార్చనతో పరవశించినట్టుగా ఎన్ని పుష్పాలు అర్పించినా కూడా పరవశించదుట. అందుకని వాళ్ళు ఎంతో భక్తిగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించుకుందాం. ఇదంతా కూడా ప్రారంభం చేయవలసిందిగా వారికి విన్నవించుకుంటున్నాను. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానపసుష్టుదయితో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. వృషీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం
कुरुघण्टार्वन्तत्रदेवताः क्वाणलाञ्चनो अपसर्पन्तो ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारा तेन शतशिवाज्ञया ओम आगमार्थन्तु देवानां गमनार्थन्तु राक्षसां कुरुघण्टार्वन्तत्रदेवताः क्वाणलाञ्छनं दैवी गायत्रीश्छन्दः प्राणायामे विनियोगः ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम బ్రహ్మభూర్భువస్సువరూ. అందరూ కూడా మమ అనుకుని ఆ అమ్మవారి పాదములకు నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్తోపాదుర్దక్షయ ద్వారా శ్రీ జగదంబా దేవతా ఉద్దిశ్య పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తృతీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योः मध्यप्रदेशे अस्मिन् महाकाली महालक्ष्मी महासरस्वती जगदम्बा श्रीस्वर्णकवचालङ्कृतदुर्गादेवता दिव्यचरणसन्निधौ ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ जगदम्बा देवता उद्दिश्य जगदम्बा देवता प्रीत्यर्थं लोक कल्याणार्थं. భక్తి టీవీ ద్వారా వీక్షిస్తున్న అందరూ అమ్మవారి యొక్క పాదచరణముల వద్ద ఉన్నట్టుగా భావించి స్వయంగా మీరందరూ అమ్మవారికి ప్రత్యక్షంగా కుంకుమార్చన చేస్తూ ఆ సంకల్పంలో మీ గోత్రనామాల్ని స్మరణ చేసి ఆ కార్యక్రమంలో పూజా కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని మనస్సులో స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య, అలాగే మీ ఇంటి పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య, నామధేయస్య, ఆడవాళ్ళైతే భర్త పేరుని, మగవాళ్ళైతే మీ పేరుని, వివాహమైన వాళ్ళు, పిల్లలైతే మీ నాన్నగారు అమ్మగారి పేరుని. నామధేయస్య ధర్మపత్ని, భార్య పేరును ఒక్కసారి స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య అనుకోండి. పిల్లల పేర్లను ఒక్కసారి స్మరణ చేయండి. కుమారస్య కుమార్యాః, మీ పైన పెద్దవాళ్ళు కనుక మీ అమ్మగారు నాన్నగారు లేదా అత్తయ్య గారు మామయ్య గారు, ముఖ్యంగా పెద్దవాళ్ళని కూడా ఒక్కసారి తలుచుకొని మమ సహ కుటుంబం అనుకొని అమ్మవారికి నమస్కారం చేయండి. సహ కుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం. అమ్మవారి యొక్క నవరాత్రి మొదటి రోజు పూజా కార్యక్రమంలో భాగంగా సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా అక్షితలు మీ చెంతన ఉంటే అక్షితలు చేతపుచ్చుకొని లేదా రెండు చేతులు ఇలా పట్టుకొని కుడితొడ మీద పెట్టుకొని అందరూ సంకల్పాన్ని చెప్పండి. అందరూ చెప్పండి. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకలవిధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం సకలవిధ మనస్సంకల్ప సిద్ధ్యర్థం శత్రుభయ మంత్రతంత్ర ప్రయోగబాధ నివృత్త్యర్థం దీర్ఘ ఆయుష్యాభివృద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి జగదంబా శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి
శరన్నవరాత్రి ఉత్సవ శుభకర్మణి సాయంకాల ప్రదోషకాల శుభ సమయే యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః పూజాంచ అహం కరిష్యే. అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్షతలో నీళ్లు కిందకు వదిలిపెట్టండి. అహంకరిష్యే అనుకోండి. ఓం యేషాం ప్రతపతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే ఆదో కలశారాధనం కరిష్యే. కలశసమగే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర సదో బ్రహ్మ మధ్యే మా త్రిగుణాత్మకః కుక్షోత్సాగరः సర్వే సత్వద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైः సహితాः సర్వే కలశా అంబుసమాశ్రితాः. అత్ర తిష్టతు గాయత్రీ శాంతి పుష్టికరీ తథా ఆయాంతు దేవీ పూజా అర్ధంధృతక్షయకారకాः. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వాయుతుకం సర్వం విశ్వా భూతాని ఆపః ప్రాణావాపః పశవాపో నమాపో మృతవాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోగుష్యాప సత్యమాపः సర్వా దేవతాపో భూర్భువస్వరాపో. गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी विख्याता पञ्चगंगा प्रकीर्तिताः. आयातु देवी पूजार्थं धृतक्षयकारकाः. कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य देवं देवीं सम्प्रोक्ष्य आत्मानं सम्प्रोक्ष्य अपवित्रः पवित्रो वा द्रवावस्थाङ्गतो विव यस्मरेत् पुण्डरीकाक्षौ सभाह्याभ्यन्तरशुचिः. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అందరూ కూడా గణపతిని ముందుగా చేతులు జోడించి మనసారా ధ్యానం చేయండి. ఆ మహాగణపతిని ప్రార్థన చేసుకుందాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిः సీదసాదనం. నమో వ్యాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. महागणाधिपतये नमः. सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु. महागणाधिपति प्रसादं मम यजमानस्य मम शिरसा गृह्णामि. महागणाधिपति प्रसाद सिद्धिरस्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గగా మనకు దర్శనమిస్తోంది అమ్మవారు. భక్తితో మనస్సు పెట్టి అందరం కూడా ధ్యానం చేసి పూజలోకి ప్రవేశిద్దాం. చేతులు జోడించి అమ్మవారిని ధ్యానం చేయండి అందరూ కూడా. ఓం దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్థచిత్త. ఓం కల్లోల్లోల్లసితామితాబ్ధిలహరే మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవార్చుజ్వలే రత్నస్తంభ సహస్రనిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితే జననితే సింహాసనం భావయే. దుర్గే కాత్యాయనీ దేవి శాంభవి శంకర ప్రియే మయా భక్త్యా కృతాం పూజాం గృహాణత్వం పరమేశ్వరే. శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఆవాహనార్థమక్షతాం సమర్పయామి. సువర్ణరత్నఖచిత హేమ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుజుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుకరచితరసే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. ఉపవస్త్రార్థం అక్షతాం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. హరిద్రంచ మయా నీతం దేవీ కళ్యాణదాయినే సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం.
मया नीतं महादेवी तुभ्यं दास्यामि सुन्दरे कुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैः पूजयामि श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी देवदेवेश्वरी भुवनेश्वरी अंबिके चंडिके दुर्गे परमेश्वरी श्री ललितापरा भट्टारिके श्रीचक्रमहाराज्ञी स्वर्णकवचालंकृत दुर्गादेव्यै नमः पुष्पैः पूजयामि। పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఇప్పటిదాకా చక్కగా సంకల్పం చెప్పుకొని అమ్మవారికి షోడశోపచార పూజను చక్కగా నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడు అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి కుంకుమార్చనను నిర్వహించుకుంటున్నాం. అందరం కలిసి ఒక్కసారి ముక్తగంఠంతో ఆ తల్లిని ప్రార్థిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే దుర్గాయై నమః శివాయై నమః మహాలక్ష్మ్యై నమః మహాగౌర్యై నమః చండికాయై నమః సర్వజ్ఞాయై నమః సర్వలోకేశ్యై నమః సర్వకర్మఫలప్రదాయై నమః సర్వతీర్థమయై నమః పుణ్యాయై నమః దేవయోనయే నమః అయోనిజాయై నమః భూమిజాయై నమః నిర్గుణాయై నమః ఆధారశక్త్యై నమః అనీశ్వర్యై నమః నిర్గమాయై నమః నిరాకారాయై నమః సర్వగర్వ విమర్ధిన్యై నమః సర్వలోకప్రియాయై నమః వాణ్యై నమః సర్వవిద్యాదిదేవతాయై నమః పార్వత్యై నమః దేవమాత్రే నమః అనీషాయై నమః వింధ్యవాసిన్యై నమః తేజోవత్యై నమః మహామాత్రే నమః కోటి సూర్య సమప్రభాయై నమః దేవతాయై నమః వక్నిరూపాయై నమః తేజసే నమః వర్ణరూపిణ్యై నమః గుణాశ్రయాయై నమః గుణమధ్యాయై నమః గుణత్రయ వివర్జితాయై నమః కర్మజ్ఞానప్రదాయై నమః కాంతాయై నమః సర్వసంహారకారిణ్యై నమః ధర్మజ్ఞానాయై నమః ధర్మనిష్టాయై నమః సర్వకర్మ వివర్జితాయై నమః కామాక్ష్యై నమః కామసంహత్రై నమః కామక్రోధ వివర్జితాయై నమః శాంకర్యై నమః
శాంకర్యై నమః శాంభవ్యై నమః శాంభవ్యై నమః శాంతాయై నమః శాంతాయై నమః చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః సుజయాయై నమః సుజయాయై నమః జయభూమిష్ఠాయై నమః జయభూమిష్ఠాయై నమః జాహ్నవ్యై నమః జాహ్నవ్యై నమః జనపూజితాయై నమః జనపూజితాయై నమః శాస్త్రాయై నమః శాస్త్రాయై నమః శాస్త్రమయ్యై నమః శాస్త్రమయ్యై నమః నిత్యాయై నమః నిత్యాయై నమః శుభాయై నమః శుభాయై నమః చంద్రార్థమస్తకాయై నమః చంద్రార్ధమస్తకాయై నమః భారత్యై నమః భారత్యై నమః భ్రామర్యై నమః రామయ్యై నమః కల్పాయై నమః కల్పాయై నమః కృష్ణపింగళాయై నమః కృష్ణపింగళాయై నమః బ్రాహ్మ్యై నమః రామ్యై నమః నారాయణ్యై నమః నారాయణ్యై నమః రౌద్రై నమః రౌద్రై నమః చంద్రామృతపరిశ్రుతాయై నమః చంద్రామృతపరిశ్రుతాయై నమః చంద్రామృతపరిశ్రుతాయై నమః చంద్రామృతపరిశ్రుతాయై నమః జ్యేష్ఠాయై నమః జ్యేష్ఠాయై నమః ఇందిరాయై నమః ఇందిరాయై నమః మహామాయాయై నమః మహామాయాయై నమః జగత్సృష్ట్యాధికారిణ్యై నమః జగత్సృష్ట్యాధికారిణ్యై నమః బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః కామిన్యై నమః కామిన్యై నమః కమలాలయాయై నమః కమలాలయాయై నమః కాత్యాయన్యై నమః కాత్యాయన్యై నమః కళాతీతాయై నమః కళాతీతాయై నమః కాళసంహారకారిణ్యై నమః కాలసంహారకారిణ్యై నమః యోగనిష్టాయై నమః యోగనిష్టాయై నమః యోగిగమ్యాయై నమః యోగిగమ్యాయై నమః యోగిధ్యేయాయై నమః యోగిధ్యేయాయై నమః తపస్విన్యై నమః తపస్విన్యై నమః జ్ఞానరూపాయై నమః జ్ఞానరూపాయై నమః నిరాకారాయై నమః నిరాకారాయై నమః భక్తాభీష్టఫలప్రదాయై నమః భక్తాభీష్టఫలప్రదాయై నమః భూతాత్మికాయై నమః భూతాత్మికాయై నమః భూతమాత్రే నమః భూతమాత్రే నమః భూతేశ్యై నమః భూతేశ్యై నమః భూతదారిణ్యై నమః భూతకారిణ్యై నమః స్వధా నారీ మధ్యగతాయై నమః స్వధానారీ మధ్యగతాయై నమః షడాధారాధివర్ధిన్యై నమః షడాధారాధివర్ధిన్యై నమః మోహితాయై నమః మోహితాయై నమః అంశుభవాయై నమః శుభవాయై నమః శుభ్రాయై నమః శుభ్రాయై నమః సూక్ష్మాయై నమః సూక్ష్మాయై నమః మాత్రాయై నమః మాత్రాయై నమః నిరాలసాయై నమః నిరాలసాయై నమః నిమగ్నాయై నమః నిమగ్నాయై నమః నీలసంకాశాయై నమః నీలసంకాసాయై నమః నిత్యాయై నమః నిత్యాయై నమః నందిన్యై నమః నందిన్యై నమః హరాయై నమః హరాయై నమః పరాయై నమః పరాయై నమః సర్వజ్ఞానప్రదాయై నమః సర్వజ్ఞానప్రదాయై నమః అనంతాయై నమః అనంతాయై నమః సత్యాయై నమః సత్యాయై నమః దుర్లభరూపిణ్యై నమః దుర్లభరూపిణ్యై నమః సరస్వత్యై నమః సరస్వత్యై నమః సర్వగతాయై నమః సర్వగతాయై నమః సర్వాభీష్టప్రదాయై నమః సర్వాభీష్టప్రదాయై నమః శ్రీదుర్గాంబికాయై నమః శ్రీదుర్గాంబికాయై నమః
దుర్గాయా చరితం యత్ర తత్ర కైలాస మందిరం అని తంత్రశాస్త్రం మనకి తెలియజేస్తోంది. ఎక్కడ దుర్గా అమ్మవారి యొక్క అర్చన జరుగుతుందో ఆ ప్రాంతం కైలాసము అని. అంటే కైలాసం ఎక్కడుంటుంది, పరమేశ్వరుడు ఎక్కడుంటే అది కైలాసం. అంటే ఎక్కడ అమ్మవారి యొక్క అర్చన జరుగుతుందో అక్కడ సాక్షాత్తు బ్రహ్మాది దేవతలు కూడా ఉంటారు అనడానికి ఈ మాటని చెప్తారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ అష్టోత్తరంతో ఈ రోజున అమ్మవారి యొక్క అర్చన వైభవం జరిగిందో ఆ ప్రాంతమంతా, ఆ ప్రాంగణం అంతా, ఆ ఇళ్ళులన్నీ కూడా కైలాస భవనములే. ఇటువంటి మహద్భాగ్యాన్ని మనకు కలగజేసినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి మనమందరము కూడా కృతజ్ఞత సుమాంజలను సమర్పించుకుందాం. అమ్మవారికి అర్చనతో పాటుగా స్తోత్రపారాయణం అంటే చాలా ప్రీతి. పూజా కోటి సమం స్తోత్రం అని. కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యమో మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క మూర్తిని భావన చేస్తూ పారాయణ చేస్తే స్తోత్రాన్ని అంతకు 1000 రెట్లు అధికమైనటువంటి ఫలితం కలుగుతుంది. పూజా కోటి సమం స్తోత్రం. కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యమో ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తే అంత పుణ్యం. అటువంటి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి స్తోత్రాల యొక్క సారభూతమైనటువంటిది దుర్గా సప్తశ్లోకి. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి సారభూతమైనటువంటి శ్లోకాలు ఈ 7 శ్లోకాలు కూడా. వీటిని ప్రతిరోజు కూడా మనం మననం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల కలిగేటువంటి ఒక్కొక్క ఫలితాన్ని మీకు తెలియజేస్తూ ఆ ఒక్కొక్క శ్లోకాన్ని కూడా మీతో ఇప్పుడు మననం చేయిస్తాను. ఇందులో మొదటిదైనటువంటి శ్లోకం జ్ఞానినామపి చేతాంసి అని ప్రారంభమవుతుంది. ఈ శ్లోకాన్ని గనక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనలో ఉండేటువంటి సమ్మోహన శక్తి విశేషంగా పెరుగుతుంది. అటువంటి ఆ శ్లోకాన్ని భక్తిపూర్వకంగా ఇప్పుడు మనమందరం కూడా కలిసి మననం చేద్దాం. జ్ఞానినామపి చేతాంసి జ్ఞానినామపి చేతాంసి దేవి దేవి భగవతీ సా భగవతీ సా బలదాకృష్య మోహాయ బలాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మహామాయా ప్రయచ్చతి. ఇప్పుడు 2వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకం ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి మహామంత్రరాజం. చింతామణి, కల్పవృక్షం, కామధేనువు ఈ 3 కూడా ఈ శ్లోకం ఎవరు పారాయణ చేస్తారో వారి ఇంట్లో ఉంటాయి. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాన్ని వీటన్నిటిని కూడా పోగొట్టమనేటువంటి ప్రార్థన ఈ శ్లోకంలో కనబడుతుంది. కనుక అటువంటి ఈ శ్లోకాన్ని మరింత శ్రద్ధగా మనందరం కూడా మననం చేద్దాం. దుర్గే స్మృత దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోః హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్వస్థై స్మృతామతిమతీవ స్మృతామతిమతీవ శుభాంతదాసి శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా కాత్వదన్యా సర్వోపకారకరణాయ సర్వోపకారకరణాయ సదాత్ర చిత్త. సదాత్రచిత్తా. ఇప్పుడు మనం 3వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది అందరికీ వింటే ఇదే శ్లోకమా అనిపిస్తుంది, కానీ చాలా మహత్తరమైనటువంటి శ్లోకం. పెళ్లి కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ శ్లోకాన్ని కనుక ప్రతిరోజు కూడా 108 సార్లకి తక్కువ కాకుండా మననం చేస్తూ వచ్చినట్లయితే మంచి భార్య లేక భర్త లభిస్తారు. వివాహితులైనటువంటి సౌమంగళ్యాన్ని కోరుకునేటువంటి స్త్రీలు ఈ మంత్రాన్ని కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే, ఈ మంత్రము అన్న పదం ఎందుకు వాడుతున్నాం అంటే కేవలం శ్లోకాలు కావు, మంత్ర తుల్యమైనవి కనుక వారికి అఖండమైనటువంటి సౌభాగ్యం కలుగుతుంది. దుశ్శకునాలు పదే పదే కనబడుతున్నప్పుడు కూడా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయటం వలన ఆ అశుభాలన్నీ కూడా శుభాలుగా పరిణమిస్తాయి. ఎంతో శక్తివంతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం కనుక దీన్ని ఇప్పుడు మనమందరం కూడా శ్రద్ధగా అనుసంధానం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే శరణ్యే త్రయంబకే గౌరీ గౌరీ నారాయణీ నమోస్తుతే. నారాయణీ నమోస్తుతే. మాకు పూజ చేయడానికి ఏ మంత్రాలు రావు అని అనుకునేటువంటి వారందరూ ఈ సర్వమంగళ మాంగళ్య ఒక్క శ్లోకంతో పూజంతా చేయొచ్చు. అంతటి మహత్తరమైనటువంటి మంత్రంతో సమానమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. సమానం అని కూడా అనక్కర్లేదు, సాక్షాత్తు మంత్రమే. ఇప్పుడు 4వ శ్లోకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఈ 4వ శ్లోకం ఎంతైతే కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆ కష్టం నుంచి మనం బయటపడడానికి కాను దారి చూపించేటువంటి మహామంత్రము.
ఎక్కడికి మనం వెళ్తున్నామో ఆ పనిలో విజయం కావాలి అనుకున్నప్పుడు కూడా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయటం వలన వాటిల్లో మనం విజయ పరంపరలను పొందగలుగుతాం. శరణాగత దీనార్త శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణీ నమోస్తుతే. 5వ శ్లోకాన్ని ఇప్పుడు మనం మననం చేయబోతున్నాం. ముఖ్యంగా మానసిక రుగ్మతలు ఇటీవల కాలంలో బాగా పెరుగుతూ వస్తున్నాయి. ఇటువంటి డిప్రెషన్ తాలూకు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టేటువంటిది. ఎటువంటి భయం ఉన్నా, రాజభయం, అధికారులు మనల్ని ఏమంటారు, చోర భయం, దొంగలు పడుతున్నారేమో, ఇటువంటి ఎన్ని రకాల భయాలు ఉన్నాయో అటువంటి భయోత్పాదాలన్నీ కూడా తొలగించుకునడానికి గాను ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సర్వస్వరూపే సర్వేశే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి భయేభ్యస్త్రాహినో దేవి భయేభ్యః భయేభ్యః స్త్రాహినో దేవి స్త్రాహినో దేవి దుర్గే దేవి దుర్గే దేవి నమోస్తుతే. నమోస్తుతే. ఎటువంటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలు ఉన్నట్లయితే కనుక అవి నిదానించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి శ్లోకం చక్కగా ఉపయోగపడుతుంది. రోగాన్ అశేషాన్ రోగాన్ అశేషాన్ నపహంసి తుష్టా రుష్టాతు కామాన్ నపహంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ సకలాన్ అభీష్టాన్ త్వమాశ్రితానాం త్వమాశ్రితానాం న విపన్నరాణాం న విపన్నరాణాం త్వామాశ్రితా త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. యాశ్రయతాం ప్రయాంతి. చిట్ట చివరిదైనటువంటి 7వ శ్లోకం దుర్గా సప్తశ్లోకిలో ఉన్నటువంటిది. ఈ శ్లోకాన్ని మననం చేయడం వల్ల కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. కనబడి బాధ పెట్టేటువంటి వారు, కనబడకుండా బాధ పెట్టేటువంటి వారు అనేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీద విజయం లభిస్తుంది. మనలో ఉండేటువంటి కామ క్రోధాదుల్ని కూడా అధిగమించడానికి కావలసినటువంటి ప్రజ్ఞ కూడా ఏర్పడుతుంది. సర్వబాధా ప్రశమనం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యం ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అస్మద్వైరి వినాశనం. ఎంతో విశేషమైనటువంటి సప్తశ్లోకి స్తోత్రాన్ని మనమందరం కూడా ఇప్పుడు మననం చేశాం. ప్రతిరోజు కూడా ఈ 7 శ్లోకాలు కూడా చక్కగా అమ్మవారి సన్నిధిలో చేతులు జోడించి సభక్తికంగా ప్రార్థన చేసినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతాం. ఒక మనిషి జీవితంలో సుఖంగా తన జీవనాన్ని గడుపుకోవడానికి కావలసినటువంటివి ఏవేవైతే ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 7 శ్లోకాలను స్మరణ చేసినంత మాత్రం చేత చక్కగా లభిస్తాయి. ఇప్పుడు శేష పూజ అంటే తర్వాత ఉండేటువంటి పూజ ఏదైతే ఉందో అమ్మవారికి ధూపాన్ని సమర్పించడం, దీపాన్ని సమర్పించడం, నైవేద్యాన్ని సమర్పించడం, మహామంగళ నీరాజనం ఇట్లాంటివన్నీ కూడా పూర్తి చేసుకుందాం. కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత, పూజా కార్యక్రమం అంతా పూర్తయి అమ్మవారికి మంగళ నీరాజనం కూడా ఇచ్చిన తర్వాత ఆ తల్లిని అర్చించినటువంటి అఖండ సౌభాగ్యాన్ని కలగజేసేటువంటి ఆ కుంకుమ ఏదైతే ఉందో దాన్ని తీసి అప్పుడు అందరూ కూడా చక్కగా నుదుటిన కుంకుమగా పెట్టుకోండి. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవదేవేశ్వరి శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవ్యై నమః. కుంకుమార్చన సహిత అష్టోత్తరశతనామ పూజార్చనం సమర్పయామి. ధూపం ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతం ధూర్వయం వయం ధూర్వామస్తో దేవానామసే వనస్పతిర్భైర్దివ్యైర్నానాగంధైర్గంధితః ఆగ్నేయసర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠ్యతాం. దశాంగ సహిత ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ జగద్యోతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేతస్యేదుభర్గస్వరేణ్యముపాస్మయే రతంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తో అమృతో వస్త్రణమసి స్వాహ 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 స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
फलं ताम्बूलं पूगीफलैः सकर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्। ॐ नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्यां भूमृतिश्रोत्रात् तथा लोकागो अकल्पयन्। ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुंदरी श्री स्वर्णकवचालंकृत दुर्गादेव्यै नमः। मुखवासयित ताम्बूलं समर्पयामि। ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। अध कर्पूरनीराजनम्। స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారు కదా. మనందరి చేత కూడా విశేష రీతిలో పూజాధికారులు నిర్వహింపచేసినటువంటి గురువర్యులు గడ్డమణుగు తేజస్వి శర్మ గారికి భక్తిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీక్షించారు కదా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అమ్మవారిని. ఇక చివరిగా అమ్మవారికి మహామంగళహారతి సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యులను కోరుతున్నాం. श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी शिवङ्करी श्रीराजराजेश्वरी शिवङ्करी नीराजनम्बिदे नित्यानन्दकरी श्रीराजराजेश्वरी घोराजिनी रिपुलोक भयंकरी रे राजमुखी परी शिवशंकरी श्रीराजराजेश्वरी शंकरी भक्तवशंकरी भवनाशंकरी परमसुखंकरी श्रीकरी श्रीराजराजेश्वरी साररहित संसाराम्बुधिकिनी साररहित संसाराम्बुधिकी अपार सेतुवु कृपार सहेतुवु श्रीराजराजेश्वरी घोरपाप संतारिणी घोरपाप संतारिणी पद नीरेजमुलकु नित्यमङ्गलं श्रीराजराजेश्वरी शिवङ्करी नीराजनम्बिदे नित्यानन्दकरी श्रीराजराजेश्वरी दधाति अधव्योसानेति एकदा ब्रह्मणमुपहरति एकदैवैजमान आयुस्तेजो दधाति सम्राजं च विराजं चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य मुखेतया मासगोसृजामसि सन्नन्द्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यसन्मङ्गलानि भवन्तु श्री स्वर्णकवचालंकृतदुर्गादेव्यै नमः। आनन्दकर्पूरदिव्यनीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। रक्षां धारयामि। जय जय स्वर्णकवचालंकृतदुर्गा माता की जय। दुर्गा माता की जय। कनकदुर्गा माता की जय। गिरि नंदिनि नंदित मेदिनि विश्वविनोदिनि नंदनुते गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते तनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धु